బ్రో. హాయ్ బ్రో, చెప్పు బ్రో. బ్రో మీ నేమ్ బ్రో? దుర్గారావు బ్రో. ఏం చేస్తుంటారు? నేను జేసీబీ ఆపరేటర్ని. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 5 నెలల కాలం గడుచుకుంటూ వచ్చింది కదా, ఎలా సాగుతుంది ప్రభుత్వం? పరిపాలన అయితే మట్టుకి సవ్యంగానే ఉందని నేను అనుకుంటున్నా, నా మనసుకి అయితేని. ఇప్పుడు మట్టుకి జరిగి పరిపాలన అంతా కూడా సవ్యంగానే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పై విషయంలో ఎలా ఉన్నా మాకు మేము గ్రామ సర్పంచ్ని జనసేన పార్టీ విధంగా గెలిపించుకున్నాం. దాని విషయంలో మాకు అన్ని సమక్రమంగా చక్కబెడుతున్నారు ఏదైనా. ఓకే, మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, ఈయన వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయట్లేదు అనేసి చాలామంది ప్రలోభాలు పలుకుతున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా చెప్పుకోవాలంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చేవారు, జగనన్న ఇల్లు సైట్లు ఇచ్చారు. అలా చెప్పేసి చాలా చాలా చేసుకున్నాడు ఆయన, చాలా చేశారు. ఒక ఇంట్లో ఒక 7-8 లక్షల రూపాయలు పొందిన వాళ్ళు ఉన్నారు. మీరు అదే ఇంట్లో ఒక వ్యక్తిని అడిగారంటే వాళ్ళ మంచిగా చెప్తారు, చెడు చెప్పరు అసలు. ఇప్పుడు అదే విషయంలో చూసుకుంటే నాకు పెళ్ళై 3 పిల్లలు. 3 పిల్లలు అయితే ఒక ఇల్లు సైడ్ కానీ ఆయన పరిపాలనలో పెళ్ళి అయిపోయింది, అంతకుముందే పెళ్ళి అయింది. నాకు వాలంటీర్లు అయ్యి ఉన్నారు. నువ్వు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నావా, నీకు రేషన్ కార్డు వచ్చిందా అని చెప్పేసి అడగడం కానీ ఇలాంటిది ఏదీ లేదు ఆ పరిపాలన విషయంలో. ఈ పరిపాలన వచ్చిన తర్వాత నీకు సైట్ వచ్చేసిందా, రేషన్ కార్డు వచ్చేసిందా అని మీరు అడగొచ్చు, అది కూడా లేదు నాకు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా రేషన్ కార్డు విషయం గురించి మాట్లాడాను కాబట్టి సైట్ ఓపెన్ అవ్వలేదు, నేను చేసి పెడతానని వాళ్ళు ఉన్నారు. ఆ పరిపాలన విషయంలో నాకు అలాంటిది ఎవరు కూడా, గ్రామ వాలంటీర్లు ఎంతోమంది ఉన్నారు, ఏ వాలంటీర్ కూడా మీరు అది చేయించుకోండి, డాక్యుమెంట్స్ తెచ్చుకోండి, మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. పిల్లలు ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్తో పని ఏంటి రేషన్ కార్డు ఇవ్వడానికి? అలాంటి పరిపాలన జరిగింది ముందు. ఇప్పుడైతే ఒట్టుగా అంతా సవ్యంగానే ఉంది అని నేను అనుకుంటున్నా. మరి కొడాలి నాని కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళెవరనేది ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరు బయటికి కూడా రావట్లేదు. ఎందుకంటే గొద్దు కింద తప్పు పెట్టుకున్నప్పుడు ఎక్కడ మాట్లాడగలుగుతారు? వేల కోట్లు దెంగేసి తినేసి శుభ్రంగా ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు చాలా ఇదిగా కేసులు పెట్టి వాళ్ళ రూమర్స్ అయితే ఎంత ఇదిగా తీసుకొచ్చారు పవన్ మీద కానీ మన చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అంతులేని మాటలు మాట్లాడారు. అసెంబ్లీ గేట్ కాదు కదా, సీటు కాదు కదా, గేట్ కూడా తాగలేవన్నాం. ఈ రోజున ఏం జరిగింది? అతనికి ఎవరైనా అడ్డు ఉన్నారా చెప్పు? ఏ అడ్డు లేదు అతనికి. అయితే ఇవాళ కూడా ఒక దెబ్బ కొడితే రెండో దెబ్బ కొట్టాలి మనం అని చెప్పేసి ఆ పాలసీలో తన లేడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అంటే సీజ్ ద షిప్ అనేది అతనికి అంతటికను షో అప్ చేసుకుంటున్నారు అనేసి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు చాలామంది. అంటే మంచి చేయాలంటే చుట్టూ జనం ఉండాలి కదా. ఆ మంచి కారణంగా ఆయన ఏం చేస్తున్నారు అని అంటే జనాలకి మంచి చేసి మంచి విధంగా జనాలను ఆకట్టుకోవాలని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తున్నారు, నెక్స్ట్ మహానుభావుడు ఆయనకి అంతా సవ్యంగా ఉంటే సీఎం చేస్తారు. అప్పుడు మనకు అందించే సదుపాయాలన్నీ అప్పుడు అందిస్తారు ఆయన ఖచ్చితంగా. ఇప్పుడు కూడా చాలా చేస్తున్నారు. అంటే రీసెంట్గా ఒక వీడియో క్లిప్ అయితే అది వైరల్గా మారింది తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్ర తెలంగాణలో కొంచెం హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేసి మాట్లాడారు కదా, దాన్ని వీళ్ళే కావాలనేసి ఏదో జన సైనిక్స్ అంతగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు. అతనికి ఏం చేత కాదన్న విధంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎల్లే చెప్పుకుంటున్నారని అంటున్నారు. ఆ షిప్లో సొరికి ఎల్లే పెట్టి ఎల్లే చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు. అది మనకు తెలియకే కదా. మనం ఇప్పుడు నన్ను మీరు అడిగారంటే మీకు తెలియకే, మీకు తెలుసుంటే డైరెక్టర్ ఇంటర్వ్యూలో మీరే రాసుకుంటారు కదా. అది ఏం జరుగుతుందో పైన విషయంలోనది. నేను జరిగి పరిపాలన గురించి చెప్పాను, ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పాను. అక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూసింది లేదు, చేసింది లేదు. అయితే ఆయన విషయంలో అయితే మట్టుకి అంతా సవ్యంగానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. నా సినిమా గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు, దానికి మీరేం చెప్తారు? నిలతొక్కుకోవడానికి చేస్తున్నారని అనుకోవచ్చు, నిలతొక్కుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాను నేనైతే. అది కూడా ఓకే. మరి ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది అంటారు ప్రభుత్వం? చాలా బాగుంది, నాకైతే మట్టుకి చాలా అంటే చాలా బాగా నచ్చింది.